మంచిర్యాల జిల్లా లక్షెట్పల్లి దగ్గరనైతే ఇవాళ కేటీఆర్ గారు అయితే సదస్సు పెట్టిరు కదా, రైతు సదస్సు. మరి కేటీఆర్ గారు వస్తున్న వేళ ఇక్కడ ఉన్నటువంటి జనాలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులే కావచ్చు, వాళ్ళైతే ఆనందంతో గంతులేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మరి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతులకు హామీలే కావచ్చు, లేదంటే వాగ్దానాలే కావచ్చు, నెరవేర్చలేదు. మరి రైతులైతే చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కానీ, లేదంటే వాళ్ళ మంత్రులే కానీ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ వీళ్ళని వచ్చి కలిసిన దాఖలాలు లేవు. మళ్ళీ వీళ్ళకైతే కనీసం ఒక భరోసా కల్పించినటువంటి దాఖలాలే లేవు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ లక్షెట్పల్లి దగ్గర అయితే రైతులైతే తండోపతండాలుగా వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్కి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే కేటీఆర్ గారు భరోసా ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు అంతో ఇంతో కొంచెము సహాయ సహకారాలు అందించే విధంగా అయితే చేస్తారు. దాని సందర్భంగా అయితే ఇక్కడ రైతు సదస్సు అయితే ఏర్పాటు చేశారు. మరి రైతులైతే ఇక్కడ చాలా మంది తండోపతండాలుగా వచ్చిన వేళ మరి లోపలనైతే ఒక్కొక్క రైతు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదన వింటుంటేనైతే హృదయం అయితే తరుక్కుపోతున్నది. ఎందుకంటే మరి అయ్యా మేము 6 కాలం కష్టపడ్డాము, మరి మేము కష్టపడ్డ కారణం అయితే మాకు పంట సరిగ్గా పండక, లేదంటే పండిన పంటకైతే గిట్టుబాటు ధరగరాక మేము కళ్ళల మిన్నే కొంతమంది రైతులైతే చచ్చిపోయారు, జీవిడిచిపోయారు. మరి అట్లాంటి రైతులనైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే పట్టించుకోలేదు. మరి మాకైతే కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు ఉంటేనే మేము మంచుకుంటాం. ఎందుకంటే రైతులను అప్పుడు 10 సంవత్సరాలు రారాజులను చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. ఇప్పుడైతే రైతులు అయితే ఆగమైపోతున్నారు, రైతులైతే అధ్వానంగా ఉన్నారు, ఒక్క సావొక్కటే దిక్కు అన్నట్టే ఉన్నది అని లోపల ఉన్నటువంటి రైతులైతే మాట్లాడిర్రు. మరి ఒక్కసారి అయితే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మరి రైతులు తెలంగాణ మంచుకుంటేనే రైతులు మంచుకుంటాలి, మరి రైతులు మంచుకుంటేనే దేశం మంచుకుంటుంది, దేశం మంచుకుంటేనే ఈ ప్రపంచం మంచుకుంటుంది. కాబట్టి మరి ఎద్దేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యం అయితే బాగుపడ్డట్టు చరిత్రలనే లేదంటారు కదా. మరి అట్లాంటి చరిత్ర ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది, మరి తెలంగాణ రాష్ట్రంలో కరువు ఎందుకు ఏర్పడ్డది, మరి రైతులు ఎందుకు సుఖ సంతోషాలతో లేరు అనే ముచ్చట్లు అయితే రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా మనమైతే ఒకసారి చేయాలి. నమస్తేనే. నమస్తే అయ్యా. మరి ఏంది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నది, రైతులందరూ మంచుకున్నారా, నువ్వు ఎట్లున్నావు? రైతులంతా ఇప్పుడు రైతులు అష్ట కష్టాలు పడతారు. రైతులు అంటే ఇప్పుడు అక్కడ లోపల మీటింగ్ జరుగుతుంది. రైతులు ఎంత కష్టపడతారో, ఎన్ని ప్రాణాలు పోతాయో రాజ్యం ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సో నా పరిస్థితికి వస్తే నేను సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్. నా సొంత ఊరని నా ఊరికి వచ్చి భూమి కొనుక్కుంటే నా సొంత భూమిలో ఉన్నటువంటి నా మామూలుకి కాంగ్రెస్ నాయకుడు అయిన ఒక పేరు నేను చెప్పను, వాళ్ళు నాకు నీ సొంత భూమిని కొనుగోలు చేసి కొనుక్కుంటే నా సొంత భూమిలో కూడా నన్ను ఉండనియడం లేదు. దానికి ప్రభుత్వం పోలీసులు కానీ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. నేను పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు అంటే మాకు రాజకీయ ఒత్తిడి ఉన్నది కనుక మేము ఏమి చేయలేము. కాకపోతే మరి అయ్యా మరి నా పరిస్థితికి ఇది, నేను మరి ఒకవేళ నేను పెద్ద మనిషిని, నేను వాళ్ళ దగ్గరికి పోతే మరి నన్ను ఏం చేస్తారంటే నిన్ను బాగా చెప్తారట చేస్తామని వాళ్ళు అంటారు. అయ్యా మరి ఇది పరిస్థితి, మరి నేను ఎట్లా, నేను నా కొడుకులు దగ్గర లేరు, నేను ఎట్లా బ్రతకాలి, ఈ రాజ్యంలో ఎట్లా బ్రతకాలంటే మేము ఏం చేయలేము, నీ దిక్కు నా కాడ చెప్పుకోవాలని అనే పరిస్థితికి వచ్చింది. నేను ఇదంతా ఏందని పోలీసులు దగ్గర చేయకుండా కోర్టును ఆశ్రయించి నాకు తగిన ఆధారాలు చూపిస్తూ కోర్టును ఆశ్రయిస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. నీ సరిహద్దులో నువ్వు ప్రహరీ గోడ నిర్మించుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తూ నా వీనికి గుద్దుతా సంపుతా, నువ్వు ఈ ఊళ్ళో ఎట్లా ఉంటావు రా, నీ ఊళ్ళో నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తాను, నన్ను దౌర్జన్యంగా చేస్తాను. కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పేరు చెప్పల్లా, సూర్యప్రసన్న, లక్ష్మీపూర్లో ఉన్నటువంటి 3వ వార్డు నంబరు సూర్యప్రసన్న అనే వ్యక్తి, నాకు రాజకీయ అండా ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇటువంటి కేసులనే నాకు తక్కువ కాదు, ఇటువంటి నేను ఎన్నో చేసి వచ్చినా అని గల్ల ఎగిరేస్తాడు. అయ్యా నాకు దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నాయి, నేను అతన్ని ఒత్తిడి చేయగలుగుతానా, నాకు న్యాయం కావాలని నేను చేస్తే ఇప్పటి వరకు కూడా నేను పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చిన. పోలీసు వాళ్ళు రేపు రాపోవయ్యా, ఎప్పటి మాకు ఇదే పైన, నువ్వు నిన్న వచ్చినావు మొన్న వచ్చినావు అని పోలీసు వాళ్ళు
అయ్యా నేను నా పరిస్థితి ఇది ఇవాళ సార్కి చెప్పుకుందామంటే ఇగో నాకు కోర్టు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఇది ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. అయ్యా మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను కేసీఆర్తో చెప్పుకుని నాకు కలిసి నా కట్టాల్సిన సుఖాలు చెప్పుకున్నాను, కేటీఆర్తో చెప్పుకోవడం నా కష్టాలు చెప్పుకున్నాను. అసలు కేటీఆర్ తోటి చెప్తే నీ బాధలు పోతాయా? నాకు కొంత పోతున్నా నా విశ్వాసం వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి జనాలకు కానీ రైతులకు కానీ మంచి చేస్తాడానే? అట్లా మంచిగా చేస్తే గిట్ల ఎందుకుంటది? అట్లా మంచిగా చేస్తే గిట్ల ఎందుకుంటది? అదే మరి రైతులు మంచిగానే ఉన్నారట, రైతులను మంచిగానే చేస్తున్నాడట, వాళ్ళకు రుణమాఫీ కానీ లేదంటే వాళ్ళకు రైతు బందే కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. రుణమాఫీ అనేది కొద్ది మందికి అయినాయి, అందరికి ఏం కాలేదు. దానిలో బాధితులం, రుణమాఫీ బాధితులం మేము కూడా ఉన్నాం. 2 లక్షలల్లా ఒక 100 తక్కువ ఉన్నా 100 ఎక్కువ ఉన్నా కూడా రుణమాఫీలు కాలే, అవి అట్లనే ఉన్నాయి. రుణమాఫీలు అంతా ఈజీగా తొందరగా కాలేదు. అని ఇప్పుడు చాలా మంది రైతులు చనిపోయారు కదా, మరి వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించడు కానీ చేసినా అన్నారు, కానీ మాకైతే పేపర్లలో కనబడుతున్నాయి, కానీ ఆర్థికంగా ఇచ్చినట్టయితే ఇదివరకు ఎక్కడ కనబడలేదు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నదే? చూడడానికి చుక్క లోపల పొట్ట ఇస్తే పురుగులు ఉన్నట్లు అలాగుంది, కానీ వేసే పథకాలు అట్లా చెప్పుకుంటుడు కానీ అంత అమలు కావట్లేదు. మరి రైతులు ఎట్లున్నారే ఈయన పరిపాలనలో? అరిగోస పడుతున్నారు, చాలా రకాలుగా అరిగోసలు పడుతారు. యూరియా దొరకక ఏమి దొరకక చాలా ఇబ్బందులు పాలేదు. అంటే ఎట్లాంటి రకాల గోసలు పడుతున్నారు? మరి వడ్లు కొంటా అని చెప్పి చాలా వడ్లకు తడిపి వచ్చేసి క్వింటల్కు 7 కిలోలు 8 కిలోలు కట్ చేసుకొని రైతులను చాలా అన్యాయం చేసేది. ఏం లేదు కరెంట్ ఇస్తలేదు రైతులకు, ఏం లేదు. రైతు బంధు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగా ఇచ్చిండు, ఇప్పుడు 7.5 కరెంట్ ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది. అంటే ఇప్పుడు ఇది రైతు రాజ్యం అట కదా, మరి రైతు రాజ్యంలో రైతులు ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద ఆడతలేరట కదా? ఆడతలేదు, మరి ఆడకపోతే ఏం చేస్తారు? తింటలే. ఇప్పుడు వర్షంలో మనకు నీళ్ళు లేవు, ఏం లేవు, ఏది లేవు. కరెంట్ ఇస్తలేడు, కరెక్ట్ టైం కరెంట్ ఇస్తలేడు. ఇలా పిల్లలకి ఇంటికాడ ఇబ్బంది అవుతుంది, అన్ని ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, రైతు బంధు కరెక్ట్ చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం వేసిండు. అన్న మరి ఏ ప్రభుత్వం మంచిగుండేనే? గత 10 సంవత్సరాల పాలన మంచిగుండేనా, లేదంటే ఇప్పుడు ఈ 2.5 అయిపోయి 3 సంవత్సరాల పరిపాలన మంచిగుండేనా? గత ప్రభుత్వం మంచిగా ఉండేది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. అన్నీ మాకు సకాలంలో వచ్చినాయి. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి రైతులకు నేరుగా ఏరింది. ఆ ప్రభుత్వం బాగుండే. ఈ 2.5 ఏళ్ళ పాలన, ఈ 3 సంవత్సరాల పాలన చాలా కష్టరీతిగా ఉన్నది. అంటే ఇప్పుడు బయట జనాలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పాలనే బాగున్నది అని మాట్లాడుతున్నారన్న. మరి లేదన్న, మాకైతే అట్లా కనబడలేదు. మాకు ఇప్పటి వరకు ఆయన వచ్చినప్పుడు వేసిన 2 సార్లు రైతు బంధు, అది కూడా పూర్తిగా వాళ్ళే. మాకు రైతు ప్రభుత్వం కనబడలేదు, రాక్షస ప్రభుత్వం కనబడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది అంటారు, నిజమేనా? నిజమే, అది రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, నిజమే. ఇబ్బందులు పడతారట? పడతారు. కరెంట్ గురించి ఇసుగా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇంకా కరెంట్ 20 ఏళ్ళ గంటాడు, గంట కరెంట్ తీసేస్తాడు. పింఛన్ ఇస్తాడు, పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. అన్ని కట్టే అన్ని మోసమే. ఏం అడుగుతాం, అన్ని మేము అడుగుతాం, ఏం చేస్తాం? రైతులకు అంతా మంచిగానే చేస్తాడు కదనే? కుదేస్తాడు, ఏం చేసేలేదు. ఏమో మంచిగానే చేస్తాడట, రైతు బీమా ఇస్తాడట, రైతు భరోసా కల్పిస్తాడట రైతులకు. రైతు బంధువు ఇస్తాడు, 2 సార్లు కదా, 2 సార్లు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బీమా అది మన రైతు బంధువు అన్ని ఇస్తున్నాడు, నుంచి ఎక్కడికి ఇస్తాడు, ఎక్కడికి పోతాడు. మరి ఇది ప్రజాపాలన అన్నట కదా, ఇప్పుడు రైతుల కంట్లో కన్నీళ్ళు అసలుకే చూడలేడట మరి రేవంత్ రెడ్డి అంటాడా? అన్ని చెప్పుడు, అన్ని తప్పించుడే, అన్ని ఏమి లేదు. బొంకిండు, అన్ని ఆమెదానాలు ఇచ్చిండు, గెలిచిండు, అటెన్ కానీ తెగిండు. అది మాత్రం ఇప్పుడు ఎన్నేళ్ళు ఆడికి కలిసి 3 ఏళ్ళకి ఒకసారి 7 వేసిండు, సక్క 7 సక్క వేయలే, 7 కప్పుడు అయ్యే. ఇప్పుడు యూరియా సంచుల గురించి మాట్లాడితే ఊరియా దాదుల గురించి ఎప్పుడు దొరుకుతా అప్పుడు ఊరియా దొరుకుతలేదు. ఇప్పుడు ఊరియా దొరుకుతలేదు, అన్ని ఆన్లైన్లో మళ్ళీ బుక్ చేసుకుంటారు అంతే. అంటే ఇప్పుడు మీలాంటి ముసలోళ్ళు బాగా కష్టాలు పడతారా? మరి పడపోతే ఏం చేస్తాం? మాకు పింఛన్ 4,000 ఇస్తాడు, అసలు పడతారు. 2,000 సకాలు 5 సరిగా అందేది లేదుగా.
అంతే ఉంది. మరి అప్పుడు గెలవక ముందుగాల మరి 4,000 ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు ఇస్తలేడా? బోడబోతురు 4,000 ఎక్కడికి అయ్యే 2,000 ఆయన ఇచ్చేడే 2,000 ఈడు ఇస్తాడు సగం ఇస్తలేవు అవి. నువ్వు అబద్ధాలు చెప్తాను, అందరికి 4,000 వస్తానే. గుడి కింద వస్తాను ఎక్కడ అవధాలు చెప్పేలేదు ఇచ్చేయలేదు. మరి ఏమని చెప్తావే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి? అంత మోసమే, ఏది కరెక్ట్ లేదు, మాట ముచ్చటకు ఒకటి నిజానం లేదు, అంత మోసమే. అని ఇప్పుడు గతంలో కేసీఆర్ పరిపాలించింది కదా 9.5-10 సంవత్సరాలు. పరివారం అయితే చచ్చిపోయినోడికి వెంటనే 5 లక్షలు వచ్చినాయి, పెళ్లి ఇచ్చిండు అన్ని బరోబరే. ఈ మన రైతు బంధు బరోబరే అన్ని అందరికి ఇచ్చిండు, ఉన్నోడికి లేనోడికి. ఇప్పుడు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఒకసారి ఇస్తాడు, వాడికి ఇస్తలేడు, ఇవన్నీ కట్టిన చెప్తాడు. ఈ 4 లక్షలు 4,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు, అలా ఇకలకులో కిందోడు ఇస్తాడు సగం. మరి రైతులకు ఏమన్నా మేలు చేసిండటవా? మనకైతే ఏం మేలిసినాడు కనిపించలేదు. ఇంకా ఇప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చిండు కదా, మరి 6 గ్యారంటీలు ఏ చేసిండు గ్యారంటీలు. ఆ బస్సులు కూర్చోడానికి ఇచ్చినాడా, బస్సులు ఫ్రీ. ఆడేవాడికి ఏమన్నా ఆడవాళ్ళు తిరిగిపోతోళ్ళు తిరగడానికే బస్సులు. అసలు కట్ట చేసినాడు రైతు అయితే వద్దు, బస్ ఎక్కిపోదు, ఇంటిలో పడి ఉంటుంది. తిరిగిపోతోళ్ళకే బస్సులు పని అవి చేయకైనా ముసలిళ్ళకో గిసులోకి ఏదైనా సాయం చేసేది ఉండే. ఆ బస్సులు ఎందుకు ఉత్తర వస్తే మరి బస్సులు ఇచ్చేదానికి మరి మహాలక్ష్మి పథకం కింద బస్సులలో మంచిగానే ఉన్నదట కదా తనుకోవటానిక. ఆ తిరిగిపోతలకు హైదరాబాద్ కరీంనగర్ పోయే తిరిగిపోతు పోతే అసలు రైతు యువత అన్న పని చేసేది పోతా బస్సు తిరిగి ఏవద్దు పోదు. దాని తర్వాత ఇప్పుడు తులం బంగారం కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిందటనా? గాడిద గుడి కింద బంగారం వేలే, అది కళ్యాణ లక్ష్మి అత్తాదో సత్తాదో తెలుస్తుంది. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదే? నాకు భూమి లేదు, అసలు ఒక 2-3 ఎకరాలు ఉన్నది. నా 2 బిడ్డలే, అందరికి పెండిలు అయిపోయినాయి. నాకేదో గవర్నమెంట్ సొమ్మే నాకు ఆశ్రయించలే. సాహెబ్ నమస్తే. నమస్తే, చెప్పండి. మరి రైతుల గురించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటానా కాంగ్రెస్? అస్సలు పట్టించుకోదండి. రేవంత్ రెడ్డి ఆయన స్వార్థం గురించి ఆయన ఉన్నాడు, రైతుల గురించి ఏం పట్టించుకోడు. మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రైతుల గురించి అన్నీ ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు, ఇంకా మన రైతు బంధు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు. ఇంకా ఈయన ఏం చేసిండంటే మన ఎలక్షన్స్ రాకముందు మనిషికి 2,000 ఇచ్చేది కేసీఆర్, నేను 4,000 ఇస్తా పెన్షన్ అని చెప్పేసి మబ్బు పెట్టి ప్రతి మనిషిని మబ్బు చేపెట్టిండు. 4,000 ఇవ్వడం లేదు, అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 అందరికి చెందుతున్నాయి. ఇంకోటి స్కూటీ ఇస్తా అన్నారు, పిల్లలకు జాబులు ఇస్తా అన్నాడు, అవి ఏమి లేవని ఆయన స్వార్థం గురించి ఆయన నడుపుకుంటుండు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ సరిగా లేదు. బీదవానికి కానీ చూసేటారు ఇవ్వలేడు బీదవాని గురించి. అసలు ఉద్యోగాలు లేవు, మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు వేరే దేశాలకు మేము పంపించుకున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు లేక. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అండి. అంటే ఇది ప్రజాపాలన. ఈ గవర్నమెంట్లా ఇటు రైతులు మంచిగానే ఉన్నారు, విద్యార్థులు మంచిగానే ఉన్నారు, నిరుద్యోగులు మంచిగానే ఉన్నారు అని అన్ని చెప్పుకుంటా వస్తాను కదా మరి సవాళ్ళల్లో. అవతాలని ఇవన్నీ నువ్వే అట్లా అంటాను. లేదండి, ఖచ్చితంగా అవద్దాలు ఇవి. రేవంత్ రెడ్డి చేసే పని ఏది కరెక్ట్ లేదు. అంతే, ఎందుకంటే నేను ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నా, నాకు ఇల్లు లేదు ఉండేదందుకు. నేను ఇప్పుడు 7,000 ఇల్లు కిరాయి ఇచ్చి ఉంటున్నా, నాకు ఇల్లు లేదు. ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తు కూడా మాయం చేసారు, నాకు ఇల్లు కూడా రాలేదు. అదే కిరాయి ఇంట్లో ఉంటాను. నేను చిన్న జాబ్ చేసుకుని బతుకుతున్నా, సినిమా మేనేజర్గా బతుకుతున్నా. నేను 12,000 13,000 జీతం బతుకుతున్నా. నా పిల్లలను చదివించుకున్నా. కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి సహాయం చేయలేదు, పిల్లలు కూడా ఎటువంటి సహాయం చేయలేదు. మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నామండి. సరేనే, మరి ఇప్పుడు మునుపు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో మరి పండించిన ప్రతి పంట కొంటారని చెప్పింది కదా. కొంటలేడని ఎక్కడ కూడా పంట కొంటలేదు. పాపం రైతులు మోసపోతున్నారు. రైతులు పంటను మరి ఇలా జరుగుతున్నటువంటి రైతు సదస్సు ఏదైతే ఉన్నదో దాని గురించి ఏమైనా మాట్లాడతారు? రైతులు యావత్ తెలంగాణ లోపల చాలా ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నీటి కోసం ఇబ్బంది ఉంది, రైతు బంధు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు రుణమాఫీని మోసం చేశారు, అది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు బీమాను ఎగ్గొట్టారు. రైతు ఈ తెలంగాణ కానీ యావత్ భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ అన్నం పెట్టే రైతును విస్మరించిన రాజ్యాలు ఎప్పుడు కూడా మనడే సాగించాయి. రైతులకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైం మీద ఏళ్లకు మందందింది, యూరియా కానీ ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు, అదేవిధంగా పండిన పంటను కొనే కార్యక్రమం కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నారు. అదే ఈ 2.5 సంవత్సరాలుగా రైతు మరి యమగోసపడతాడు, అన్నిటికీ ఇబ్బందే. రైతులు అనో రామచంద్ర అంటారు, పండిన పంట టైం ప్రకారం కొనడం లేదు.
మొన్ననైతే రైతులు కళ్ళల్లో పండిన పంటను 2 మాసాలు 3 మాసాల వరకు కూడా అక్కడ పోసి అకాల వర్షాలకు తడిచిన సందర్భం. రైతులు మరి మహిళా రైతులు కూడా చాలామంది ఏడ్చుకుంటూ, కొంతమంది రైతులైతే మనం పేపర్లో కానీ ఇంకా వేరే మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సందర్భం ఏంటంటే, కొంతమంది రైతులు అక్కడ గుండెపోటుతోని పండించిన పంట కొంటలేరని మరి గుండెపోటుతో చనిపోయిన సందర్భం. ఈ దరిద్రపు పరిపాలన లోపల మరి రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక రైతు బిడ్డగా మరి వ్యవసాయం ఎంత కష్టపడితే ఆ వడ్లు కానీ మక్కలు కానీ చేతికొస్తాయో మాకు తెలుసు. మరి అలాంటి రైతును కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం. గతంలో ప్రభుత్వం అధికారంలో రాకముందు కల్లుబల్లి మాటలు చెప్పి రైతుల్ని, రైతు కూలీల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అందరికీ దగా చేస్తూ, అందరికీ మోసం చేస్తూ, వాళ్ళందరూ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని విస్మరించిన సందర్భం. అదే ప్రజానీకం, అదే యువత, అదే మహిళ, అదే రైతులు ఈనాడు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కోసం, మొన్న మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కన్నెపల్లి పంపొచ్చుకు పోయి మరి అక్కడ 103 మీటర్లు ఉంటేనే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇప్పుడు 108, 109 మీటర్లు కూడా నీళ్లు ఉన్నాయి. కన్నెపల్లి పంపులు నడపకుండా అది నడిపితే కేసీఆర్ గారికి ఎక్కడ క్రెడిట్ దక్కుద్దనే ఒక దురుద్దేశంతో నీళ్ళు ఇప్పటికి కూడా మరి ఎత్తిపోయే కార్యక్రమాన్ని చేపట్టలేదు. అది దుర్మార్గమైన విషయం. రైతులు ఈనాడు అకాల వర్షాలతోని, ఎల్నినోతోని ఏదైతే వర్షాలు మరి తక్కువ ఉన్నాయో ఆ వర్షాలని మరి వర్షం లేనందువల్ల కనీసం ఆ పంపుల ద్వారా నీరు ఎత్తిపోతే రైతులకు కొంత మేలు జరుగుద్దనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మొత్తుకున్నా కూడా దాన్ని విస్మరించి ఆయన పంతం నెగ్గించుకోవడానికి పట్టుదల కొద్ది చేస్తుండు తప్ప అదొక దుర్మార్గమైన పరిపాలన. ఈనాడు మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి ఉండడో మరి అలాంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూసిన సందర్భం లేదు. దాదాపుగా మేము 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి హుందాగా మాట్లాడిన సందర్భం, ఏదైనా మాట్లాడితే కోడు మన కనుగుడ్లతోని గోళీలాడుతా, పేగులు తీసి మెడకేసుకుంటా, ఇదొక్కటే తప్ప ఏనాడు కూడా రైతు క్షేమం గురించిగా మాట్లాడిన సందర్భం లేదు. ఈనాడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు ఇక్కడికి రావడం, మరి రైతులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడో దాని మీద ఒక సదస్సును ఏర్పాటు చేసి ఈనాడు కొంతమంది అసూలు బాసిన రైతులకు, అన్నదాతలు, కొన్ని కుటుంబాలు రైతులు చనిపోతే వాళ్ళు బజార్న పడద్దు, వాళ్ళ కుటుంబం అడుక్కొని తినే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఒక 5 లక్షలు 10 రోజుల లోపలే వాళ్ళ బ్యాంకులు వేసిన సందర్భం. మరి అలాంటిది ఈయన ఆ రైతు బీమా కూడా బంద్ చేసి రైతులను ఉసరు పోసుకుంటా ఉన్నాడు. అలాంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకునే ఈనాడు రామారావు గారు వచ్చి అలాంటి ఏదైనా కుటుంబాలు ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ అధిక సంఖ్యలో రైతులు రాబోతూ ఉన్నారు. ఇది ఎందుకంటే వ్యవసాయ ప్రాంతం. ఇప్పుడు ఇంత ఉధృతంగా వర్షం పడ్డా కూడా రైతులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సమావేశానికి తండోపతండాలుగా రైతులు రావడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా రైతు సోదరులు స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా రామారావు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం.